మాట మాట్లాడితే తెగదరగా తెగదరగడం తప్ప ఇంకేం తెలీదు చచ్చు సన్నాసికి. ఒక మంచి పని చెయ్యరు, చేసేవాళ్ళే చెయ్యనియరు. ఇదేరా మన తెగులు. రామో రామా, ఆఖరికి మమ్మల్ని తెలుగు తక్కువ ఎదవల కింద జమ కట్టేస్తున్నాం అన్నమాట. ఇదిగో లోగడ ఏళ్ళకేళ్ళు ఖర్చు పెట్టాం, అయితే మటుకు ఎంతలో తిన్నా సుక్క నీళ్ళైనా పడక ఇగో ఇలా చేతులెత్తి దండ పెట్టాం. మళ్ళా ఇప్పుడెందుకమ్మా సౌరు ఖర్చు? నేను సేకదరగా అసలే కరువు వచ్చి సత్తుంటేని. ఇదిగో రోసయ్య మామ, మేమనేది వేరు, నువ్వు అనుకునేది వేరు. నువ్వేమో నూతులు తీసేమో అంటున్నావు, మేమేమో రిగ్గు వెయ్యాలి అంటున్నాం. రిగ్గు ఏడ్రా? రిగ్గు అంటే ఏడ్రా? ఒరే బుల్లియా, చలికాలంలో మనం కప్పుకునే రగ్గా? రే నీ అంత ఇంగ్లీష్ ఫీజు మేము ఏడకపోయినా మమ్మల్ని మరీ అంత ఇదిగా జమకట్టేకో. మేము చదువుకున్నావా? నేను సేకతారగా ఒరే నాకు తెలియక అడుగుతాను, ఏ రాయి అయితే రా పళ్ళోడు కొట్టుకోవడానికే? అసలే ఇది సౌరు కట్ట, నీటి జాలేంటి ఏదేరా అది పిల్లకాకేంటే సుండేలు దెబ్బ అని దీని సిగదరగా వచ్చిరాని చదువులతో ఇదేరా సిక్కు. అందుకేగా నా చదువు అంతటితో ఆపు చేసేసాను. రే మీరు 100 చెప్పండి, 1000 చెప్పండి, మన శాలల్లో నీరు పడుతుందనే నమ్మకం మీకుందా? నాకు మాత్రం లేదురా. శకున పక్షులు. ఇదిగో మామా, నీ ముత్తాత అనుకున్నాడా, నీ తాత అనుకున్నాడా, నువ్వు అనుకున్నావా చంద్రమండలం మీద మనిషి కాలెడతాడని? అంతెందుకు, గాలిలో గంటకు 600 మైళ్ళు విమానం మీద ప్రయాణం చేస్తామనుకున్నావా? అందాక ఎందుకు, ఆయుధం పట్టకుండా మన దేశానికి గాంధీజీ స్వతంత్రం తెస్తాడనుకున్నావా? అది కూడా ఎందుకు, ఊరూరికి తార్ రోడ్లు, ఎలక్ట్రిక్ దీపాలు పడతాయనుకున్నావా? గ్యాస్ తో వంట చేస్తారనుకున్నావా? ఎకరానికి 50 బస్తాల ధాన్యం రైతు పండిస్తాడనుకున్నావా? మామా, నువ్వనుకున్నదే అయితే దీని సిగతరగా దేశం 100 ఏళ్ళు వెనక్కి నడిచేది. ఒరే బోసు, దీని సిగతరగా మాటలకైతే ఉన్నారు. వాళ్ళతో మనకెందుకు రారా, మన ప్రయత్నాలు మనం చేద్దాం. ఇదిగో చూడండి, మన ఊర్లో తాగడానికి నీరు కూడా కరువైంది, పొలాల్లో పంటలు లేవు, జనం కరువుతో చేస్తున్నారు. ఈ దారుణ క్షామ పరిస్థితుల్లో సోదరుడు బాలకృష్ణ చెప్పిన సలహా మా యువకులందరికీ నచ్చింది. అతనే ఇక మాకు నాయకుడు. ఇప్పుడు మనకున్న గింజలు పోట్ల లెక్కన సరిపెట్టుకుందామన్నా 7 గడవదు. చాలని కూడుతో చచ్చేదానికంటే ఇప్పుడు ఉన్న గింజలు మొత్తం అమ్మేద్దాం, ఆ రిగ్గు తెద్దాం, వేద్దాం. అయితే దీని సిగతరగా ఏమిటా గోవిందలో? ఆ పెట్టే గోవిందలు ఏదో తిరుపతిలో పెట్టండి, పుణ్యం అన్నా వస్తుంది. మాట మాట్లాడితే గోవిందా గోవిందా అంట. మళ్ళీ గోవిందా అన్నారంటే మీ గుళ్ళు రావు కట్ట పడతాం. జారిందా పళ్ళు రాలింది పళ్ళ ఏరుకుంది. ఇంకోసారి సిగతరగా అన్నా అంటే నిజుల పాలు కరిగిస్తాను, జాగ్రత్త. ఏమనుకున్నావు? సన్నాసి. ఒరే రోసయ్య, బుల్లయ్య, మనం ముసలాళ్ళం, మనం ఏమీ చేయలేం. యువకులు ఏదో చేస్తున్నారు, వాళ్ళని చేయనివ్వండి. మేలు జరిగిందా అందరికీ మంచిదే, కానీ ముందుకు వెళ్లే వాళ్ళని మాత్రం కాలు పట్టుకుని వెనక్కి లాక్కండి. మీ అందరి క్షేమం కోరి నేను మీకు అందరికీ ఇచ్చే సలహా ఇది. ఓ సోస్, దీని సిగతరగా ముసలాళ్ళలో ముసలాడివి, పరుసోళ్ళలో పరుసోడివి, రెండోళ్ళు దూడవే. వెనకొడకొకడు లేక దూడ తోకట్టుకుని శారగట్లప్పుడు పరిగెట్టాడట, అలాగ ఉంటాయి. రే ఈడు సలహాగా పాటించామంటే చేతిలో ఉన్నది కాసా ఇచ్చి చేతులు కొడుకోమంటావా? ఆ సంగతి ఆడికేం తెలుసుండ్రా? రే డబ్బు సంపాదించేవాడికి నీకు తెలుసు, నాకు తెలుసు. ఇది ఎవడబ్బ సొమ్ము కాదు, ఈ బొల్లోడు బులబచ్చగా నమ్మి క్షవరం చేసుకోవడానికి. బుల్లయ్య, ఎన్ని గుండెలరా మీకు? ఈనాడు రామమ్మ ముని మనవన్ని లోకు గట్టి వాస్తారంట్రా. మన ఊరనొచ్చి ఏదో కరువులో చూస్తున్నామని జాలిపడి మే చేయకపోతే మీ అబ్బ సొమ్మంతా పోయినట్టు గోవిందలు కొట్టి ఏడుస్తారేంట్రా? మీ బతుకంతా చుట్టబెడితే ఈయన ముత్తాత గారు తిని పారేసిన ఎంగిలిస్తారాకంత లేదు సన్నాసుల్లా. మున్సబు ఇట్రా. మా ముసల ఏదో పెద్ద పని తలపెట్టాడు, నాకు నచ్చింది, చెయ్యబోయేది ఆయన. ఏమైతే అదవుతుంది. పై పంచబట్టు. నాకు కావాల్సింది ఈయన గారి చేతి మీదుగా ఈ ఊరికింత ఉపకారం జరగదు, అంతే. ఈ నగలమ్మి వెంటనే పని మొదలు పెట్టించండి. అదేమిటి మామగారు, ఇది ఊరుమ్మడి పని, మా శక్తి కొలిది మేము తందాలేసుకుంటాం. ఇదిగో నా మొత్తం 200. ఇదిగో
నా మొత్తం చింత 150 రూపాయలు. ఇదిగో నాది 50 రూపాయలు. ఇదిగో నాది 30 రూపాయలు. నాది 30 రూపాయలు. అరే సెగదారగా పోయినా గోవిందా. మళ్ళీ గోయిందానికి బుర్ర బద్దలు కొట్టా. నాకు కాదా? అయితే ఒక అప్లికేషన్ రాసి అగ్రికల్చర్ డిమాన్స్ట్రేటర్ గారికి పంపిద్దాం. మనవడా, ఈ పనులన్నీ నువ్వే పూర్తి చేయాలి, ఈ ఘనకార్యం నువ్వే సాధించాలి, మీ ముత్తాత పేరు నిలబెట్టాలి. అత్త, ఇదంతా నీ చలవ, నీకు నువ్వే సాటత్త. ఒకడొచ్చి నేను పులి అంటే కింద పైన మూసుకొని కూర్చోవాలి. నేను చెయ్యి చాచినప్పుడే సెకండ్ ఇవ్వు. చనువిచ్చాడు కదా అని చక్కెరెక్కాలను చూస్తే చుట్టాలు చూడటానికి కూడా స్కెల్టన్ మిగలదు.